మా దేవా మా ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి పాత నిబంధన కాలంలో నాయన ఇశ్రాయేలీయులకు ప్రభా నీవే ప్రభా ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కుబడి కోసం నాయన వాళ్ళు స్వచ్ఛందంగా నీకు సమర్పణ జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రభా నాజీరు జీవితం గురించి మీరు చెప్పడం జరిగింది. ఈరోజు దాన్ని ధ్యానం చేయబోతున్నాం ప్రభా. అంతేకాకుండా తండ్రి ఈ సైకిల్ ముగుస్తుంది తండ్రి, సంఖ్యాకాండం మొదటి సైకిల్. ఈ సైకిల్లో ప్రభా చివరిగా నాయన మరి యాజకులు ప్రధాన యాజకులైనటువంటి అహరోను గారి ద్వారా నువ్వు ఇశ్రాయేలీయులందరికీ ఇచ్చినటువంటి ఆశీర్వాద పలుకులు, దీవెనలు, దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం అది మా జీవితానికి ఇప్పుడు ఏ విధంగా వర్తిస్తుంది, వీటినన్నిటినీ మేము ధ్యానం చేయడానికి మీరు మాకు సహాయం చేయండి. నాకు కొంచెం బలహీనంగా ఉంది ప్రభా. నా తలంపులు కానీ నాయన అన్నీ కూడా ప్రభా మీకు అనుకూలంగా నాయన మరి జ్ఞాపక శక్తి చక్కగా ఉండగలిగినట్లు మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. మనము అంటే కొన్ని వారాల క్రితం ధ్యానం చేసినట్లు ఇశ్రాయేలీలు ప్రత్యక్ష గుడారాన్ని కట్టేసుకున్నారు. ఆ తర్వాత దేవుని యొక్క మహిమ దిగి రావటం చూశారు. ఇది మనము నిర్గమకాండంలో చూసాం. ఆ తర్వాత వాళ్ళు పవిత్రంగా జీవించటానికి కొన్ని బాధ్యతలు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి, ఈ విషయాలన్నిటిని కూడా దేవుడు ఈ సంఖ్యాకాండం మొదటి 4 అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. 5వ అధ్యాయంలో ఒకవేళ వాళ్ళు పాపం చేస్తే దేవునితో వారికి ఉండేటువంటి సహవాసం ఏ విధంగా తెగిపోతుంది, ఆ విధంగా తెగిపోయిన తర్వాత తిరిగి సరి చేసుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం 5వ అధ్యాయంలో ధ్యానం చేసాం. 5వ అధ్యాయంలో 3 రకాలైనటువంటి పాపాల గురించి మనం చూసాం. మైల్డ్ అని అంటే కనుక సహజంగా జరిగేటువంటివి, దాంట్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఉదాహరణకి భార్యాభర్తలు శారీరకంగా కలిసినప్పుడు ఆ దినమంతా కూడా అన్క్లీన్గా ఉంటారు, అశుద్ధులుగా. ఆ తర్వాత ఏం చేయాలి అన్నదాన్ని చెప్పడం. రెండోది మోడరేట్, అంటే వాళ్ళకి శారీరకంగా పక్కు రావటం, లేకపోతే రక్తం కారటం, లేదా చిన్న జబ్బు రావటం. దీనికి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దాని నుంచి ఉపశమనం ఏంటి అనేది. అన్నిటికంటే తీవ్రమైనది సివియర్ ఏంటి అని అంటే వ్యభిచారము. ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా 5వ అధ్యాయంలో మనం ధ్యానం చేయటం జరిగింది. 5వ అధ్యాయం 6వ అధ్యాయం చాలా వైవిధ్యం కలిగిందిగా చూస్తాం, కాంట్రాస్ట్. ఎలా అంటే 5వ అధ్యాయంలో పాపము ఏ విధంగా దేవుడి నుంచి మనిషిని ఎడబాటు చేస్తుంది అనే దాని గురించి మనం చూస్తే, 6వ అధ్యాయంలో ఒక మనిషి ఒక వ్యక్తి దేవునికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి, దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలి, ఈ విషయాల్ని రాయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి సంకుచితంగా మనం ఆలోచించకూడదు. అంటే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే దేవుడు అంటే పాపాన్ని తీర్పు తీర్చేవాడు, పాపుల మీద కోపాన్ని చూపించేటువంటి వాడని. అక్కడితో ఆగిపోడు. మనుషులు తనతో సహవాసం చేయాలని, తనకి సమీపస్తులుగా ఉండాలని ఎదురు చూసేవాడని కూడా మనం చూడాలి. దేవుడు ఖచ్చితంగా ఇశ్రాయేలీయులు పాపం చేస్తే వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు. అయితే వాళ్ళు మంచి జీవితం జీవించినప్పుడు వాళ్ళని దీవిస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు, వాళ్ళకి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వటం అనేది జరుగుద్ది. ఇది మనం చూస్తాం. సంఖ్యాకాండం అంతా కూడా ఏంటి అని ఒకవేళ మీరు ఈ నేపథ్యంలో అడిగితే నేను ఇదే చెప్పగలను. ఏంటనంటే అనేక మంది ఇశ్రాయేలీయుల్ని దేవుడు కోపంతో అంతమొందించాడు, ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి. అయితే ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవించారో, ఉదాహరణకి యెహోషువ, కాలేబు, అలాంటి వాళ్ళని
దేవుడు సారీ రివార్డ్ చేశాడు. వాళ్ళకి వాగ్దానం చేసినటువంటి దేశంలోకి అడుగు పెట్టడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఇది మనం చూడాల్సింది. సరే, ఈ 6 అధ్యాయంలో ప్రాథమికంగా మనం చూసేటువంటి రెండు విషయాలు. ఒకటి, నాజీరు మొక్కుబడి గురించి చూస్తాం. ఈ నాజీరు మొక్కుబడి ఆ తర్వాత అహరోను గారి ద్వారా ఇశ్రాయేలుని ఆశీర్వదించడం. దీంతో ఒక విధంగా చెప్పాలంటే సీనాయి కొండ దగ్గర ఒక సైకిల్ పూర్తయిపోయినట్లు ఉంటుంది. ఎందుకనంటే దేవుడు డెడికేషన్ అంటే సమర్పణ కోసం స్వచ్ఛందంగా పిలుస్తున్నాడు. మీరు పవిత్రంగా జీవించండి, భక్తితో జీవించండి. నేను మిమ్మల్ని ఐగుప్తి బానిసత్వం నుంచి విమోచించినటువంటి దేవుణ్ణి అని దేవుడు ఇచ్చేటువంటి ఈ పిలుపు సైకిల్ ముగుస్తుంది అని నేను ఎందుకు అంటున్నానంటే, గుర్తుందో లేదో మీకు, సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదట దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట, సంఖ్యాకాండం 19 అధ్యాయం 6వ వచనం, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. సో ఇప్పుడు ఆ పరిశుద్ధమైన జనముగా ఉండటం అంటే ఏంటి అన్నదాన్ని ఇక్కడ ఆయన బోధిస్తున్నాడు. ఆ విధంగా బోధించి ఆ బోధలో ఇక వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడికి? వాగ్దానం చేసినటువంటి దేశానికి ప్రయాణం. ఈ అధ్యాయంలో మనము నాజీరు చేయబడటం, నాజీరు మొక్కుబడి, దీని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే సంసోను, సమూయేలు, బాప్తిస్మిచ్ యోహాను, ఇంకా అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా ఆయన తాత్కాలికమైనటువంటి ఒక మొక్కుబడి చెల్లింపడం గురించి మనం చదువుతామే. వీటన్నిటి గురించి మనకి స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. అంతేకాదు, ఈ నాజీరు చేయబట్టు అనేటువంటి ఈ నియమాల్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే క్రైస్తవులంగా దేవుడు మన నుంచి ఎలాంటి జీవితాన్ని కోరుతున్నాడు అన్నదాన్ని కూడా మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలామందికి ఈ పదాల విషయంలో చిన్న అనుమానం ఉంటుంది, అది క్లారిఫై చేయదలుచుకున్నాను. ఏంటనంటే, నాజీరు చేయబట్టం, నజరేయుడు, నాజీరు చేయబట్టం, ఈ రెండు ఒకటి కావు. నాజరైట్, నాజరీనస్ ఈ రెండు ఒకటి కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని నజరేయుడు అని అన్నారు. దాని అర్థం ఆయన నాజీరు చేయబడ్డవాడు అని కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నాజరైట్ అంటే నాజీరు మొక్కుబడి చేసిన వాడు ఎవరంటే, ఏ ఇశ్రాయేలీయుడు అయినప్పటికి కూడా, లేకపోతే ఇశ్రాయేలు అయినప్పటికి కూడా దేవునికి స్వచ్ఛందంగా తనను తాను అప్పగించుకొని దేవునికి ఇష్టంగా వ్యక్తిగతంగా ప్రతిష్ఠా జీవితాన్ని కలిగి ఉండటానికి సమర్పించుకోవటం, ఇది నాజీరు చేయబట్టం. మరి నజరేయుడు అని ఎవరినంటారు? గలిలయ అనేటువంటి ప్రాంతంలో నజరేతు అనే ఒక ఊరుంది. ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని నజరేయుడు అంటారు. యేసుక్రీస్తు ప్రభువారిని నజరేయుడు అని ఎందుకన్నారంటే, ఆయన బాల్యం నుంచి 30వ సంవత్సరం దాకా అక్కడ పెరిగాడు ఆయన. అందుకనే నజరేతుకి చెందినవాడు, నజరేయుడు అని ఆయన్ని పిలవటం అనేది జరిగింది. కాబట్టి నజరేయుడు అనేది భౌగోళికమైనటువంటి విషయాన్ని సూచించేది. నాజీరు చేయబడ్డవాడు అని అనటానికి సమర్పణకు సంబంధించినటువంటి విషయాన్ని సూచించేటువంటిది. ఈ వ్యత్యాసం క్లియర్గా తెలుసుకోండి. ఎందుకంటే చాలామంది యేసు ప్రభువారిని నజరేయుడు అన్నారు కాబట్టి ఆయన నాజీరు చేయబడ్డవాడు అనేసి గబుక్కున అనేయటానికి ప్రయత్నం చేస్తారు. అది కరెక్ట్ కాదండి. వారన్ విఎస్బి గారు సంఖ్యాకాండం 6వ అధ్యాయానికి 3 భాగాలుగా విభజించాడు.
మొదటి 12 వచనాల్లో ప్రత్యేకించుకోవటం, వేరుపరుచుకోవటం, సెపరేషన్. 13 నుంచి 21 దాకా ఏదో ఒక కారణం చేత ఆగిపోవటం, టెర్మినేషన్. ఇక 22 నుంచి 27 దాకా బెనెడిక్షన్, ఆశీర్వాదం లేకపోతే దీవెన. ఈ 3 భాగాల కింద మనం చూడబోతూ ఉన్నాం. అయితే మనము మొదటి భాగంలోకి వెళ్ళకముందు అసలు నాజరైట్, నాజీరు చేయబడ్డవాడు, నాజీరు అంటే ఏంటి అనేది ఆలోచిస్తే హీబ్రూ పదం నాజిర్, అది హీబ్రూ పదం. దాన్ని ట్రాన్స్లిటరేట్ చేయటం అన్నమాట. ట్రాన్స్లిటరేట్ చేయటం అంటే దానికే మనము మన భాషలోకి తర్జుమా చేసుకోవటం. ఉదాహరణ చెప్తాను. బ్యాప్టైజో గ్రీక్ పదం, దాన్ని ట్రాన్స్లిటరేట్ చేసి బాప్తిస్మము అనేసాం. దాన్ని ట్రాన్స్లిటరేషన్ అంటారు. అంటే ఉన్నట్లుగా అలాగా మన భాషలోకి తెచ్చుకోవటం. సో హిబ్రూ భాషలో ఉన్నటువంటి నాజిర్ అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లోకి నాజరైట్ అని తెచ్చుకోవడం జరిగింది. ఇది గార్డన్ వెన్హామ్ గారు తన కామెంటరీలో చాలా స్పష్టంగా రాశారు. సరే, నాజీర్ అన్నటువంటి పదానికి అర్థం ఏంటండి అని అంటే కనుక సెట్ అపార్ట్, ప్రత్యేకించుకోవటం. దాన్నే మనం కొత్త నిబంధనలోకి వచ్చేప్పటికి శాంక్టిఫై, పరిశుద్ధపరచబడటం, ప్రతిష్ఠించుకోవటం, భక్తిగా జీవించడం. దీంట్లో 2 ఉంటాయి. నెగటివ్ అంటే ఏం ఉండకూడదు అని అంటే ద్రాక్షకి సంబంధించింది ఏది తీసుకోకూడదు, మృతమైన దాన్ని దేన్ని తాకూడదు. ఇది నెగటివ్. ఇక పాజిటివ్కి వచ్చేప్పటికి ఏంటంటే దేవుని కోసం తన్ను తాను ప్రతిష్ఠించుకొని తన్ను తాను దేవునికి పరిశుద్ధంగా జీవించడం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి సెపరేషన్, ప్రత్యేకించుకోవటం, కాన్సిక్రేషన్, ప్రతిష్ఠించడం. ఈ 2 కూడా ఈ నాజీరు చేయబడిన వాళ్ళలో బహిర్గతంగా కనబడటానికి ఒక సూచన ఏంటంటే తల వెంట్రుకలు వాళ్ళు కత్తిరించుకోరు. ఇది జరిగేటువంటి పని. దీన్ని ఎప్పుడైతే నాజీరు కాలం అయిపోయిందో, వాళ్ళు ప్రతిష్ఠించుకున్న కాలం అయిపోయిందో, అప్పుడు ఆ ఎంటుకలన్నిటిని గొరిగేసి వాటిని పవిత్రమైనటువంటి అగ్నిలో దేవునికి ఇచ్చేస్తారన్నమాట. ఇది నాజీరు చేయబట్టం అన్నదానికి అర్థం. అయితే ఇంకా చిన్న కొన్ని వ్యత్యాసాలు కూడా మనం క్లారిఫై చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఏంటనంటే నాజీరు చేయబడ్డ వ్యక్తికిను సన్యాసికి, మాంక్కి ఉన్నటువంటి తేడా ఏంటి అనేది. వీళ్ళిద్దరూ వేరువేరు, కాకపోతే కొన్ని విషయాల్లో ఒకటిగా ఉంటారు. ఇరువురు కూడా దేవునికే ప్రతిష్ఠించుకుంటారు. అయితే నాజీరు సన్యాసిలాగా జీవించడం అంటే ఏంటండి? సన్యాసిలాగా అని అంటే మనుషులతో సంబంధం లేకుండా, భార్యాభర్తలతో సంబంధం లేకుండా, పెళ్లి చేసుకోకుండా గుహల్లోనూ వాళ్ళు ఒక కమ్యూనిటీగా వేరుగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళని సన్యాసులు అంటారు. నాజీరు చేయబడ్డ వాళ్ళు అలా జీవించరు. వాళ్ళు భార్యతో భర్తతో ఉంటారు. కుటుంబ విషయాలన్నీ కూడా మామూలుగా కొనసాగుతూ ఉంటుంది. మనుషులతో కలిసి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే మాంక్ అనేది సర్వసాధారణంగా జీవితాంతం ఉంటుంది. కానీ నాజీరు చేయబట్టం అనేది ఒక తాత్కాలికమైనటువంటి కాలం. అది వాళ్ళు నిర్ణయించుకొని నేను సంవత్సరం ఉంటాను, లేదా 5 ఏళ్ళు ఉంటాను, లేదా 10 ఏళ్ళు ఉంటాను, ఈ విధంగా. కాబట్టి ఒక టెంపరరీ, తాత్కాలికమైనటువంటి సంబంధం కలిగింది నాజరైట్ అనేది మనం ఆలోచించాలి. అయితే మాంక్స్, సన్యాసులు, వాళ్ళు జీవితాంతం ఉంటారు. మొనాస్ట్రీస్లో ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసుకోరు. సాధారణమైనటువంటి కుటుంబ విషయాలలో వాళ్ళు జోక్యం చేసుకోరు. అనుదినము ప్రార్థనలు, భక్తి ఇలాంటి విషయాల్లో ఉంటారు. అయితే నాజీరు చేయబడ్డ వ్యక్తి అలా ఉండడు, మనుషులతోనే ఉంటారు. కాబట్టి ఈ వ్యత్యాసం మనం గ్రహిస్తే కొత్త నిబంధనలో మనకి ఏ విధంగా ఇది వర్తిస్తుందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. తర్వాత రెండోది, ఈ నాజీరు ఈ శపథం కానీ, నాజీరు వ్రతం కానీ, నాజీరు మొక్కుబడి కానీ అప్పట్లో ఉన్నటువంటి బబులోనియన్ సంస్కృతిలో కానీ,
యుగారిటిక్ సంస్కృతిలో కానీ క్యాననైటిక్ సంస్కృతిలో కానీ ఎలా చూడగలుగుతాం అని అంటే వాళ్ళందరికీ కూడా మొక్కుబళ్ళు ఉన్నాయి. వావ్స్ అంటారే ఉన్నాయి. అయితే ఈ మొక్కుబళ్ళన్నీ కూడా కండిషన్స్, షరతులతో కూడింది. అంటే దేవుణ్ణి అడుగుతారనమాట. నువ్వు నాకు జబ్బు పోనిస్తే నేను ఈ విధంగా చేస్తా, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తే నేను ఈ విధంగా చేస్తా. ఈ విధంగా వాళ్ళు మొక్కుకుంటారు. హన్న అదే విధంగా మొక్కుకుంది. నువ్వు నా కుమారుణ్ణి ఇస్తే నేను నీకు ఆ కుమారుణ్ణి పరిచర్యకిచ్చేస్తాను అని అన్నది కదా అలాగనమాట. ఆ కాలంలో అలా ఉంటాయి అన్నమాట. సో ఆ సంస్కృతిలో ఉన్నటువంటి ఈ దేవునితో చేసుకునేటువంటి మొక్కుబళ్ళు ఎలా ఉంటాయంటే గుడికి వస్తాను, లేకపోతే ఇన్ని ప్రార్థనలు చేస్తాను, లేకపోతే మాంసం మానేస్తాను, లేకపోతే ద్రాక్షారసం తీసుకోవటం మానేస్తాను. ఇవి వాళ్ళు చెప్పేటువంటి మాట. కానీ నాజీరు అనేటువంటి దీనికి దగ్గరకు వస్తే కనుక ఇది చాలా స్వచ్ఛందమైంది. అంటే నువ్వు ఇది చేస్తే చేస్తా, ఇది చేస్తే చేస్తా, అలాంటి ఏమి షరతులు లేవు. రెండోది ఏంటంటే ఈ నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు కనీసం ఏమేం పాటించాలో దేవుడు చెప్పాడు. ఇట్ ఈస్ గాడ్ హూ డిక్లేర్డ్. దేవుడు డిక్లేర్ చేసినప్పుడు కూడా నీ ఇష్టం. నీకు ఇష్టమైతే కనుక దేవుడు చేసినటువంటి ఇచ్చినటువంటి ఆ నియమాలన్నీ పాటిస్తూ ఉంటే కనుక నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఇదండి. అంటే ఈ డెఫినిషన్స్ అన్నీ కూడా ముందు ఎందుకు చెప్పానంటే ఒక క్లారిటీ వస్తే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఇప్పుడు మనం అధ్యాయంలోకి వద్దాం. ఈ అధ్యాయంలోకి వచ్చినట్లయితే దేవుడు యథావిధిగా ప్రతి అధ్యాయంలో కూడా చెప్పినట్లు ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఏంటి? మొదటి వచనం, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నువ్వు ఇశ్రాయేలీయులతో ఇట్లను. అంటే ఇది అందరికి వర్తించేది. రెండో వచనం, పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడల. దీంట్లో చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే స్త్రీలు యాజకులుగా ఉండటానికి అవకాశం లేదు, కానీ నాజీరు వ్రతం లేకపోతే నాజీరు మ్రొక్కుబడి కలిగి ఉండడానికి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరైనను అన్న మాటతో ఇది వాలంటరీ. నీకు ఇష్టమైతే, బలవంతమేం కాదు, రావాలి మీరు అందరూ అని అడగట్ల. ఎందుకనంటే ఇది సహవాసానికి సూచన, భక్తికి సూచన, దేవునికి సమర్పించుకోవటం అన్నదానికి సూచన. అది బలవంతంగా చేసేది కాదు, ఇష్టపూరితంగా చేసేది. కాబట్టి స్త్రీయే కానీ పురుషుడే కానీ పవిత్రంగా జీవించడానికి, దేవునికి ప్రత్యేకమైనటువంటి పరిచర్య చేయడానికి దేవుడు ఇచ్చేటువంటి చక్కటి అవకాశం. అయితే 2వ వచనం నుంచి 8వ వచనం దాకా మనం చూసినట్లయితే ఈ నాజీరు చేయబడేటువంటి నాజీరు వ్రతాన్ని అవలంబించేటువంటి వ్యక్తులకి, లేకపోతే నాజీరు మ్రొక్కుబడి చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి 3 ప్రాముఖ్యమైనటువంటి రూల్స్ ఉన్నట్లు మనం చూస్తాం. 2వ వచనం చివరి భాగం నుంచి చదువుతున్నాను. ద్రాక్షారస మద్యములను మానవలను, ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు, పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీ, అంటే అది టెంపరీ పీరియడ్ అన్నాను కదా, అన్నీ పచ్చికాయలే కానీ పై తోలే కానీ ద్రాక్షావల్లిని పుట్టినది ఏదియు తినవలదు. కాబట్టి చాలా స్పష్టంగా గ్రేప్స్, ద్రాక్షావల్లి, ద్రాక్షాలు, దానికి సంబంధించిన అది వైన్ లేకపోతే ఆల్కహాల్ ఏదైనా సరే దాన్ని తాకకూడదు, దాన్ని తినకూడదు, దాన్ని తాకూడదు. ఇది చాలా స్పష్టంగా చెప్పేటువంటి మాట. అయితే గార్డన్ వెన్హామ్ గారు ఏమంటారంటే, ఏమండి ఈ నాజీరు చేయబడినటువంటి వాళ్ళకి యాజకులకి ఇచ్చేటువంటి రూల్ కంటే కఠినతరమైన రూల్ ఇచ్చారండి అన్నట్లు చెప్తూ ఉంటాడు ఆయన.
ఏ అనంటే యాజకులు డ్యూటీలో ఉన్నప్పుడే ఈ ద్రాక్షాలకు సంబంధించినటువంటి రసాలు కానీ ఈ ద్రాక్ష రసం కానీ ఇవి తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు లోనకి వెళ్ళి తోలటం లేకపోతే పవిత్రమైనటువంటి వస్తువులను పాడు చేయటం ఇలాంటివి చేస్తారు కాబట్టి. అయితే ఆ డ్యూటీ టైంలో మాత్రం వాళ్ళు తీసుకోకూడదు. కానీ నాజీర్ చేయబడ్డ వాళ్ళు అలా కాదు. దే ఆర్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ లాగా ఈ విషయాల నుంచి వాళ్ళు అబ్స్టెయిన్ అయి ఉండాలి, వాళ్ళు దూరం అయి ఉండాలని చెప్తూ ఉంటారు. కాబట్టి గార్డెన్ వెన్హామ్ గారు ఏమంటారంటే నాజీరు చేయబడ్డ వాళ్ళు యాజకుల కంటే మరి పవిత్రంగా జీవించేటువంటి నిష్ట ఉన్నది అని చెప్తూ ఉంటాడు అన్నమాట. ఇది మొదటిది. ఇక రెండోది 5వ వచనం చదువుతాను. అతడు నాజీరగుటకు మ్రొక్కుకున్న దినములన్నిటిలో మంగలి కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను. కాబట్టి తల వెంట్రుకల మీద మంగళకత్తి ఆ సిజర్ అనేది ఉండకూడదు, వాళ్ళని టచ్ చేయకూడదు, వాటిని కత్తిరించకూడదు. ఇది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 7వ వచనం. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు. కత్తిరించుకోకుండా ఉండేటువంటి హెయిర్, ఆ ఎంట్రుకలు ఏవైతే ఉన్నాయో అది దేవునికి సమర్పించుకోవటానికి సూచన. కాబట్టి దాన్ని కత్తిరించకూడదు, తాకూడదు. అయితే కొంతమంది ఏమని చెప్తారంటే ఎంట్రుకలు ఎంత పొడుగుంటే అంత పవిత్రత కలిగిన వ్యక్తిగా చెప్తూ ఉంటారు. క్రౌనింగ్ గ్లోరీ ఆఫ్ నాజరైట్ అని అంటూ ఉంటాడు. మిల్గ్రామ్ ఏమంటాడంటే ఇది పురుషులకు మాత్రమే వర్తిస్తుంది కదా ఈ కత్తిరించడం అనేది, మరి ఇది ఆడవాళ్ళకి ఎలా వర్తిస్తుంది అని ఒక ప్రశ్న వేసి వదిలేశాడు. ఎలన్ రోనాల్డ్ తన కామెంటరీలో ఏమని రాస్తాడంటే ఆడవాళ్ళంట వాళ్ళు షేవ్ చేయరు కాబట్టి, లేకపోతే కత్తిరి ఉపయోగించరు కాబట్టి వాళ్ళు తలదూకోకుండా అలా ఉండిపోతారు, అదొక సూచన అని అంటూ ఉంటాడు. ఇది రెండోది. ఇప్పుడు మూడో దానికి వద్దాం. మొదటిదేమో ద్రాక్షకి సంబంధించిన విషయం, రెండోదేమో తల వెంట్రుకలు, మూడోది 6వ వచనం. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. ఏ శవాన్ని కూడా వాళ్ళు తాకకూడదు, దూరంగా ఉండాలి. మీరు గమనించినట్లయితే సంసోను ఈ 3 విషయాల్లో కూడా ఆయన చివరికి వచ్చేప్పటికి ఒకదాని తర్వాత ఒకటి జారిపోయి రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ద్రాక్షారసం తీసుకున్నాడు, రెండోది చచ్చిపోయినటువంటి సింహంని తాకాడు, ఇక తర్వాత చివరికి ఎంటుకలు కూడా ఆయనది అప్పగిచ్చేశాడు. సో ఇది మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. సో టోటల్గా చెప్పాలంటే దేవునికి అపకీర్తి కలిగించేటట్లు చేశాడు ఆయన, దేవుణ్ణి అగౌరవించాడు. అయితే ఇక్కడ కూడా గార్డెన్ వెన్హామ్ ఏమంటాడంటే యాజకుల కంటే నాజీరు చేయబడిన వాళ్ళకి మరి ఎక్కువ నిష్ట ఉన్నది అని అనటానికి ఏంటంటే యాజకులకి కాస్త రాయితీ ఉంది. ఎలా అంటే ఈ యాజకులు తమ సమీప బంధువులు ఎవరన్నా చనిపోయినట్లయితే వాళ్ళని విషయమై దుఃఖించడానికి, వాళ్ళని పరామర్శించడానికి అవకాశం ఉంది. అయితే ప్రధాన యాజకుడు ఉంటాడు, హై ప్రీస్ట్, తర్వాత నాజీరు చేయబడ్డాడు, వీళ్ళు మాత్రం వెళ్ళకూడదంట. సో నాజీరు చేయబడిన వ్యక్తిని ప్రధాన యాజకుడితో సమానంగా చూపిస్తున్నట్లు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే. 8వ వచనం. అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. కాబట్టి దేవునికి ప్రతిష్ఠితుడిగా ఉండటం అంటే ఏంటంటే ఈ 3 విషయాల్లో ఎక్కడైనా జాప్యం జరిగినట్లయితే, ఈ 3 విషయాలు ఇన్ ఎనీవేర్ జాప్యం జరిగినట్లయితే జాప్యం జరిగినట్లయితే దేవుణ్ణి అగౌరవించినట్లు, దేవునితో వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ వ్రతం,
ఆ మొక్కుబడిని వాళ్ళు బ్రేక్ చేసినట్లు. లాంగ్ మ్యాన్ ట్రంపర్ అనేటువంటి ఆయన ఈ 3 విషయాల్ని ఈ విధంగా చెప్తాడు. ఈ ద్రాక్ష పండ్లు ఇవంతా డైట్కి సంబంధించిన డైట్ తినేదానికి. అది ఆర్డినరీ ప్లెజర్, సుఖం కోసం. ఇక తల వెంట్రుకలు ఇవన్నీ కూడా అపియరెన్స్, చూపుకి. అది ఆర్డినరీ కేర్, బాగా కనబడాలంట. ఇక మూడోది అసోసియేషన్స్, అంటే మనకి సంబంధాలు, ఆబ్లిగేషన్. ఈ 3 విషయాల్లో కూడా దేవుడు వాళ్ళకి ప్రత్యేకంగా ఉండమని చెప్పినట్లు మనకు అర్థమవుతుంది. రేమండ్ బ్రౌన్ గారు తాను రాసినటువంటి కామెంటరీలో ఒక నాజీరు చేయబడిన వ్యక్తిని అర్థం చేసుకోవడానికి 6 విషయాలు చెప్పాడు, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. ఒకటి, ఇట్ ఈజ్ యూనిక్ అండ్ స్పెషల్. ఇది ప్రత్యేకమైనది. మనం 2వ వచనంలో చూస్తాం, ప్రత్యేకమైనది. ఎందుకని ప్రత్యేకమైంది అని అంటున్నానంటే, ఈ 3 కలిసి ఇంకా ఏ మొక్కుబడులు కూడా లేవు. శవాన్ని తాకూడదు, లేకపోతే ద్రాక్ష రసాన్ని ముట్టకూడదు, ఇలాంటి విషయాలు వేరు వేరు విషయాల్లో ఉన్నాయి. కానీ ఈ 3 కలిసి ఉండటం అనేది దిస్ ఈజ్ యూనిక్, అసమానమైంది, ప్రత్యేకమైంది, వేరే దాంతో పోల్చేది కాదు. దట్స్ నెంబర్ 1, ఇట్స్ యూనిక్. రెండోది, ఇట్స్ వాలంటరీ, స్వచ్ఛందమైంది. పురుషుడే కానీ స్త్రీయే కానీ ఎవరైనా సరే, నాకు ఈ మొక్కుబడి చేయాలని ఉంది, దేవునికి ఈ విధంగా సమర్పించుకోవాలని ఉందని అంటే నీ ఇష్టం. అది వాలంటరీ. నెంబర్ 1 ఇట్స్ యూనిక్, నెంబర్ 2 ఇట్ ఈస్ వాలంటరీ. ఇక మూడోది, ఇట్స్ పర్సనల్, వ్యక్తిగతమైనది. నువ్వు పురుషుడా స్త్రీయా, 12 గోత్రాల్లో ఏ గోత్రానికి చెందింది, ఇది సంవత్సరంలో ఏ నెల ఏ రోజు అవన్నీ మనకు అనవసరం. ఎనీ టైం లోన కలిగేటువంటి ఆ భావన బయట వ్యక్తం చేసుకోవటమే పర్సనల్. సో నెంబర్ 1 యునిక్, అసమానమైంది. నెంబర్ 2 వాలంటరీ, స్వచ్ఛందమైంది. మూడోది పర్సనల్, వ్యక్తిగతమైంది. నాలుగోది ద వౌ వాజ్ పబ్లిక్, అది అందరి ముందు చూపించేది. ఎందుకంటే అందరి ముందు ఆయన ఈ శపథం అందరి ముందు చెప్తాడు, ఆయన నేను ఉండబోతున్నానని. అందుకని ఎంటుకలు ఉంటాయి. తర్వాత ద్రాక్షారసం ఏదైనా తన దగ్గర తీసుకురారు. ఎవరన్నా చనిపోతే కూడా ఆయన రాపోతే ఎవరు నొచ్చుకోరు. దాంతో మనకి అర్థమైపోతుంది, ఇట్స్ పబ్లిక్. దీంతో మీకు అర్థమైపోతుంది కదా, దేవుడు మనల్ని లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉండండి అని అంటున్నాడే. మనం ఉప్పుగా సారవంతమైన పవిత్రమైన జీవితం జీవిస్తున్నప్పుడు వెలుగుగా ఆయన్ని ప్రదర్శించే వాళ్ళం అవుతాం. ఇక్కడే అర్థమైపోతుంది నాజీర్ చేయబడ్డ జీవితానికి డిసైపుల్కి ఉన్నటువంటి క్లోజ్ రిలేషన్. సో ఇప్పటికే మనం 4 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి యూనిక్, రెండోది వాలంటరీ, మూడోది పర్సనల్, నాలుగోది పబ్లిక్, ఐదోది కాస్ట్లీ, చాలా విలువైనది. ఎందుకనంటే ఇది దేవునికి సమర్పించుకునేది, దేవునికి. కాబట్టి దీన్ని లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. కుటుంబ సంబంధాలు సహితం పక్కకు పెట్టేది. దీంతో మనకు అర్థమైపోతుంది, కొత్త నిబంధనలో యేసుప్రభు వారు శిష్యరకానికి పిలిచేటప్పుడు, మీ సిలువెత్తుకొని నన్ను వెంబడించండి, మీరు నన్ను వెంబడిస్తున్నప్పుడు నాకు ఇచ్చేటువంటి స్థానము ప్రథమ స్థానం. మీ తల్లిదండ్రులు కాదు, మీ తోబుట్టువులు కాదు, ఇంకెవరు కాదు, నేను. ఇక్కడ ఆ విధమైనటువంటి వెల చెల్లించడం, కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అంటారే, ఆ కాస్ట్ ఇక్కడ కనబడుతుంది అన్నమాట. ఇక ఆరోది, దిస్ ఈజ్ టెంపరీ, తాత్కాలికమైనది, స్పెసిఫిక్ పీరియడ్. చాలా కొద్ది మంది ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. సమయలు లైఫ్ లాంగ్, సంసోన్ లైఫ్ లాంగ్ ఉండటానికి, కానీ ఎక్కువ శాతం ఇట్ ఈజ్ టెంపరీ, తాత్కాలికమైనది. సో ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇది విజిబుల్, అందరికీ కనబడేది. కాబట్టి మనుషుల మధ్యనే జీవిస్తూ ఉంటారు. కాబట్టి నాజీర్ చేయబడినటువంటి వాళ్ళు వేరే చోట ప్రత్యేకమైన చోటుకి వెళ్ళిపోరు. ప్రత్యేక జీవితం మనుషుల మధ్యన. కాబట్టి ఈ నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు వాళ్ళ మధ్యన తిరుగుతూ ఉన్నప్పుడు మిగిలినటువంటి ఇశ్రాయేలీలందరికీ కూడా ఒక విధమైనటువంటి సూచన, సైన్, హలో, దేవుడు నన్ను ఐగుప్తి బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చింది ఈ విధంగా సమర్పణ జీవితం కలిగి ఉండటానికి. యాజక బృందంగా దేవుడు నన్ను పిలిచాడు.
అని ప్రతి ఇశ్రాయేలీయుడికి గుర్తు రావాలి. సో నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు మధ్యలో తిరుగుతున్నప్పుడు మిగిలిన ఇశ్రాయేలీల అందరికీ కూడా దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క సమర్పణ, దేవునికి ఉండాల్సిన సమర్పణ చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది అన్నమాట. సో ఇది మొదటి పాయింట్. 3 రూల్స్ ఫర్ నాజరైట్ వౌ. నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా ఉండడానికి 3 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు, లేకపోతే ఉండాల్సినటువంటి షరతులు. 9వ వచనం నుంచి 12వ వచనం దాకా అన్ఇంటెన్షనల్ డిఫైల్మెంట్ ఆఫ్ ఎ నాజరైట్ వౌ. ఏ కారణం చేత అయినా సరే అనుకోకుండా ఈ నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా ఆటంకాలు కలిగితే, ముఖ్యంగా ఎలాంటి ఆటంకం కలుగుద్ది అనే దాన్ని మనం చూసినట్లయితే, ఒక నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఇంటిలో ఎవరైనా సడన్గా చనిపోయారు, లేదా ఈయన ఎవరికో ఒంట్లో బాగాలేదని ఒంట్లో చేత్తో పట్టుకుని ఉంటే చేతిలో వ్యక్తి చనిపోయాడు. అప్పుడు ఏం చేయాలి? ఇది వచ్చినటువంటి సమస్య. అర్థమైందా? సర్వసాధారణంగా మనం చూసినట్లయితే ఎవరైనా శవాన్ని, నరశవమును ముట్టినట్లయితే 7 దినములు అపవిత్రులుగా ఉంటారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఎలాంటి పొరపాటు జరిగితే, అంటే తాను అనుకున్నది కాదు, అనుకోకుండా జరిగినట్లయితే రీడెడికేషన్, తిరిగి నాజీరు వ్రతములోకి, ఆ మొక్కుబడిలోకి రావాలంటే 4 మెట్లు. 4 మెట్లు అవేంటో చూద్దాం. 9వ వచనం. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్ర పరపబడిన ఎడల అతడు పవిత్ర పరపబడు దినమున, అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. ఇందాక చెప్పాను కదా, 7 రోజులు ఆయన అపవిత్రుడుగా ఉంటాడు. ఆ తర్వాత ఏం చేయాలంట? తల గొరిగించుకోవాలి. షేవింగ్ ద హెడ్ ఆన్ ద 7th డే. ఇక్కడ శుద్ధీకరణ క్రమం అనేది మొదలవుతుందన్నమాట. ఈ వెంట్రుకలు తీసేయటం అన్నది, అంటే నేను మొక్కుబడి చేసుకున్నాను, ఇది అపవిత్రం అయిపోయింది, ఇది దేవుడికి పనికిరాదు అని గీక్ అవతల పడేయటం అనమాట. ఎందుకనంటే దేవుడి కోసం ప్రత్యేకించినటువంటి ఆ క్రౌనింగ్ గ్లోరీ అది అపవిత్రపరచబడింది అని. అది అపవిత్రపరచబడింది కాబట్టి అది పవిత్రమైనటువంటి ఆ మంటలోకి, ఆ అగ్నిలోకి దాన్ని వేయటానికి లేదు, దాన్ని బయట పారేయాల్సిందే. ఇది మొదటిదండి, గీకేసుకోవటం తలకి. రెండోది ఏంటి? 8వ దినమున, 7వ దినాన్న తల గీక్కుంటాడు. 8వ దినమున అతడు 2 తెల్ల గొవ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలను. అప్పుడు యాజకుడు ఒక దానితో పాప పరిహారార్థ బలిని, 2వ దానితో దహన బలిని అర్పించి, వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధ పరపవలెను. 2 పక్షులు తీసుకొని రావటం, ఒకటేమో పాప పరిహారార్థ బలిగా ఉండటానికి, రెండోది దహన బలిగా ఉండటానికి. సర్వసాధారణంగా అయితే కనుక నీళ్లు పోసి పవిత్రపరచబడటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఈ విధంగా చేయటం బట్టి పాపము అనేది వచ్చింది కాబట్టి రక్తము చిందించకుండా పరిహారం అనేది లేదు. అందుకని పక్షుల్ని తీసుకురావటం అనేది జరిగింది. కాబట్టి నైవేద్యం, గ్రెయిన్ ఆఫరింగ్ అనేది సరిపోదు, రక్తము చిందించబడాలి. అది అనుకోకుండా జరిగిన పాపం అయినప్పటికి కూడా తిరిగి శుద్ధీకరించుకోవటం అనేది నాజీరు చేయబడినటువంటి వ్యక్తికి ఎక్స్టెన్సివ్, విఫలమైనది. ఈ రద్దయిపోయినటువంటి ఈ నిష్ఠ, రద్దయిపోయినటువంటి ఈ మొక్కుబడి పాపాన్ని బట్టి దాన్ని తిరిగి మొదలు పెట్టాలి. ఇప్పుడు
ఆ తిరిగి మొదలు పెట్టడానికి బర్న్ట్ ఆఫరింగ్, ఈ దహన బలి. ఎందుకంటే రీకాన్సిక్రేషన్, తిరిగి దేవునికి సమర్పించుకోవడానికి సూచన. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పాప పరిహారార్థ బలేమో కడుక్కోవడానికి, దహన బలేమో తిరిగి సమర్పించుకోవడానికి. సో ఈ విధంగా రెండు అక్కడ చేయాల్సినటువంటి అవసరత ఉన్నదన్నమాట. సో దేవుడు మనకి అటోన్మెంట్, ప్రాయశ్చిత్తముకి అవకాశాన్ని ఇస్తున్నాడు కదా. దేవుడు తన దయ, తన ప్రేమను బట్టి తిరిగి మనతో సహవాసం కలిగి ఉండటానికి, మన పాపం గురించి మనం ఖచ్చితంగా అవగాహన కలిగి ప్రభు దగ్గర క్షమాపణ పొందటానికి ఈ పద్ధతిని ఉపయోగించినట్లు మనం అర్థం చేసుకోవాలి. సో స్టెప్ 1 తల గొరిగించుకోవటం, స్టెప్ 2 ఏమో పాప పరిహారార్థ బలి, దహన బలి. ఇక స్టెప్ 3 11వ వచనం, ఆ దినమున వాని తలను పరిశుద్ధ పరపబలెను. ఇక ఎప్పుడైతే 2 అయిపోయినాయో, కాన్సిక్రేషన్ ఆఫ్ ద హెడ్, పరిశుద్ధ సమర్పించడం, ప్రతిష్ఠించడం, రీడెడికేషన్, దేవుడికి తిరిగి పునః సమర్పించుకోవటం. ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా తిరిగి సమర్పించుకుంటాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా శవాన్ని తాకటం బట్టి రద్దయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మొదలవుతుంది. ఎంతకాలం చేసింది అది నల్లిఫై అయిపోతుంది. మిద్రాస్లో ఒక ఆవిడ గురించి రాస్తారు, హెలెన్ అనే ఆవిడ గురించి. ఆవిడ 7 ఏళ్ళు ఉంటానన్నదంట. 6వ సంవత్సరం ఎప్పుడో 8వ నెలలోను 9వ నెలలోను ఇలా పొరపాటు జరిగితే అదంతా రద్దయిపోయి మళ్ళీ ఫ్రెష్గా చేయాల్సి వచ్చిందంట. ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది 3వది. ఇక 4వది 12వ వచనం, మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహార బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావెలను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడిన కనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. సో ఇక్కడ ల్యాంప్, ఏడాది గొర్రెపిల్ల, గిల్ట్ ఆఫరింగ్. గిల్ట్ ఆఫరింగ్ అంటే అపరాధ పరిహారార్థ బలిగా. సిన్ ఆఫరింగ్ అనేది ప్రాయశ్చిత్తం కోసం, పాప పరిహారార్థం. బర్న్ట్ ఆఫరింగ్ అనేది ప్రతిష్ఠ కోసం. గిల్ట్ ఆఫరింగ్ అనేది పరిహారం కోసం. ఇది అనుకోకుండా జరిగినప్పటికీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ పద్ధతి కొనసాగించాల్సిందే నాజీర్ చేయబడిన వాడికి. సో దీంతో మనకి మెసేజ్ చాలా క్లియర్. దేవుడు సిన్ని సిన్నిగానే చూస్తాడు, పాపాన్ని పాపంగానే చూస్తాడు. ఆ పాపము నుండి విముక్తులు అవ్వాలంటే విలువైనటువంటి ఖరీదైనటువంటి రక్తము చిందించకుండా పరిహారం అనేది లేదు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న కంపారిజన్, ఎవరికి? నాజీరు చేయబడ్డ వ్యక్తికేను ప్రధాన యాజకుడికి, హై ప్రీస్ట్కి. గార్డెన్ వెన్హామ్ గారు ఇస్తున్నటువంటి కంపారిజన్. పరిశుద్ధత విషయంలో నాజీరు చేయబడిన వ్యక్తి, యాజకుడు ఇద్దరు కూడా ఒకే లెవెల్ని మెయింటైన్ చేయాలంట. యాజకత్వం అనేది కేవలం పురుషులకే పరిమితం, కానీ నాజీర్ అనేది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. యాజకులు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తారు, బలులు సమర్పిస్తారు, ప్రజల్ని దీవిస్తారు, అధికారపూర్వకంగా బోధిస్తారు. నాజీరు చేయబడినటువంటి వాళ్ళు బలికి ఇస్తారు, బలిలో వాళ్ళు అర్పించరు, ఇస్తారు. వాళ్ళు ప్రజల్ని దీవించడం యాజకుల్లాగా. వాళ్ళు యాజకుల్లాగా ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ఏం ధరించరు, కానీ తల వెంట్రుకలు కత్తిరించుకోకుండా ఉంటారు. యాజకులు అయితే తల కత్తిరించుకుంటారు. వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ప్రజల మధ్యన ఈ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. దీంతో మీకు బాగా అర్థమై ఉండాలి కదా, ఏమనంటే వీఆర్ కాల్డ్ టు బీ లైక్ నాజరైట్స్. నాజీరు చేయబడినటువంటి వ్యక్తులుగా దేవుడు ఆశిస్తున్నాడు. మనందరం కూడా పాస్టర్లు కాదు,
మనం అందరం కూడా మిషనరీలు కాదు, కానీ మనం అందరం కూడా సాక్షులం. మనందరం కూడా దేవుణ్ణి చూపించేవాళ్ళం, ప్రతిబింబించేవాళ్ళం. సాల్ట్ అండ్ లైట్. నాజీరు జీవితం ప్రతి విశ్వాసికి ఉండాల్సింది. ప్రతి విశ్వాసి మిషనరీ కాకపోవచ్చు, ప్రతి విశ్వాసి బైబిల్ బోధించే వ్యక్తి కాకపోవచ్చు, కానీ ప్రతి విశ్వాసి ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. సో ఇది మనం 9 నుంచి 12 దాకా చూడగలుగుతాం. 13 నుంచి 20 దాకా నాజీరు వ్రతం పూర్తయితే ఎలా ఉంటుంది, కంప్లీషన్ అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మనం మామూలుగా అనుదినం చూసినట్లయితే ఏదైనా ఒక స్టేటస్ మారుతుందంటే ఓ పెద్ద సెరమనీ ఉంటుంది, ఓ పెద్ద అట్టహాసమైన కార్యం ఉంటుంది. ఉదాహరణకి ఏకాంగులు కుటుంబస్తులైతే కనుక దాన్ని వెడ్డింగ్ సెరమనీ అంటారు. అది బాహాటంగా అందరి ముందు చేస్తూ ఉంటారు. అదేవిధంగా నాజీరు చేయబడినటువంటి వ్యక్తి తాను ఏమంటే నేను ఇప్పుడు దాకా నాజీరు వ్రతంలో ఉన్నాను, నాజీరు స్టేట్లో ఉన్నాను, స్టేట్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధ జీవితం జీవించడానికి నన్ను నేను సమర్పించుకున్నాను, ఇప్పుడు దాంట్లోంచి బయటకు వస్తున్నాను, పవిత్ర జీవితంలో కొనసాగిస్తాను. ఫ్రమ్ స్టేట్ ఆఫ్ హోలీనెస్ టు స్టేట్ ఆఫ్ ప్యూరిటీ. ఇది ట్రాన్సిషన్ అన్నమాట. ఎలన్ రొనాల్డ్ ఏమంటారంటే ఈ నాజీరు చేయబడినటువంటి సమయంలో ఏ ఏ పనులైతే జరుగుతూ ఉంటాయో, ఏ ఏ ఆఫరింగ్స్ దేవునికి సమర్పించే ఉంటాయో వాటిని 3 పదాలు ఉపయోగిస్తాడు. ఎక్స్టెన్సివ్ విఫులమైనవి, ఎక్స్పెన్సివ్ విలువైనవి. ఎక్స్టెన్సివ్ విఫులమైనవి చాలా వివరంగా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎక్స్పెన్సివ్ చాలా విలువైనవి. మూడోది ఎక్స్ప్రెసివ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ కమిట్మెంట్ టు యావే. దేవునికి పరిపూర్ణ సమర్పణకి అది వ్యక్తపరిచేదిగా ఉంటుంది. విఫులమైనది, విలువైనది, వ్యక్తపరిచేది. ఇది ఎలన్ రొనాల్డ్ గారు చెప్పింది, నాకు బాగా అనిపించింది, అందుకే మేము ముందు పెట్టారు. 13వ వచనం, నాజీరు ప్రత్యేకంగా ఉండు దినములు నిండిన తర్వాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు వారిని తీసుకొని రావలను. నేను ఇందాక చెప్పినట్లుగా ఈ కంప్లీషన్ అనేది పబ్లిక్ సెరమనీ కదా, అందుకనే ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర తీసుకురావాలి. ఎందుకంటే అందరి ముందు ఆయన డిక్లేర్ చేస్తారు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో కాబట్టి అక్కడికి తీసుకొచ్చేటువంటి జంతువులు ఏదైనా సరే పవిత్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. పవిత్రం అంటే నా ఉద్దేశం డాగు, మచ్చ, కుంటి, గుడ్డివి కాదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఈ ఆల్మోస్ట్ ఎలా ఉంటుందనంటే యాజకుల్ని ప్రతిష్ఠించినప్పుడు ఎలాంటి కార్యాలు జరిగినాయో అలాంటివి జరుగుతూ ఉంటుంది. అది శుద్ధీకరణ కానీ, లేకపోతే దహన బలులు కానీ, సమాధాన బలులు కానీ, లేదా వేరు వేరు పిండిలు ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యాజకుల్ని సమర్పించేటప్పుడు, ప్రతిష్ఠించేటప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి అన్నమాట. చూద్దాం. నెంబర్ 1, 14, 16 వచనాలు చదువుతాను. పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడగొర్రె పిల్లను. ఇది 14 వచనం. 16 వచనం, అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పింపవలను. ఇది మొదటిది. ఏంటనంటే ఈ కాలమంతట్లో సిన్ ఆఫరింగ్ అన్నమాట. పాప పరిహారార్థ బలి, దేవుడి దగ్గర నుంచి క్షమాపణ కోరటం. ఇది మొదటిది. రెండోది మనం 14 వచనంలో సెకండ్ భాగం, దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను. ఇది హోల్ బర్న్ట్ ఆఫరింగ్, పరిపూర్ణ దహన బలి, టోటల్ కాన్సిక్రేషన్, ప్రతిష్టకు సూచన. అదేమో క్షమాపణకి సూచన, ఇది ప్రతిష్టకు సూచన. ఇది రెండోది. మూడోది 17వ వచనం, యాజకుడు ఆ గంపడు పొంగని భక్షములతో ఆ పొటేలును, ఇక్కడ ఈ పదాన్ని చూడండి, పొటేలును యెహోవాకు సమాధాన బలిగా అర్పింపవలను, వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపాలను.
మొదటిదేమో ఏడాది ఆడగొర్రె పిల్ల పాపము నుంచి విముక్తి కావడానికి. రెండోదేమో ఏడాది మగ గొర్రె పిల్ల ఎందుకు ప్రతిష్ఠించుకోవడానికి, ఇది దహన బలిగా. మూడోది ఏంటనంటే ఒక పొటేలు. ఈ పొటేలు దేనికంట? సహవాసానికి, ఆఫరింగ్, ఫెలోషిప్ ఆఫరింగ్, దేవునితో సమాధానపడి దేవునితో కలిసి భుజించడం, సింబాలిక్ మీల్ విత్ గాడ్. ఇది జరుగుతుంది అన్నమాట. ఇది మాత్రమే ఎవరైతే నాజీరు చేయబడటానికి వచ్చి సమర్పించాడో తాను తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కొంచెం మిగిలింది ఏది కూడా ఆయన తీసుకెళ్ళటానికి ఉండదు. ఇది మాత్రం కొంత యాజకుడికి ఇస్తాడు, కొంత తాను తన ఫ్యామిలీ అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫెలోషిప్ ఆఫరింగ్, సమాధానము, దేవునితో సహవాసము ఎప్పుడు? ముందు పాప పరిహారార్థము, తర్వాత సమర్పణ అయిపోయిన తర్వాత ఇది జరుగుద్ది అనమాట. ఓకే, ఇక నాలుగోది, మూడైపోయిన ఇప్పటికీ నాలుగోది గంపెడు పొంగని భక్ష్యములతో. ఈ పొటేలతో పాటు గ్రెయిన్ ఆఫరింగ్, ఇది దేవునికి నివాళిలాగా, దేవునికి నా ప్రభువు నా రాజు అని సమర్పించుకోవడానికి. ఇది పొంగని భక్ష్యములు. ఎందుకనంటే ఈ పులియటం లేకపోతే పొంగటం అనేది పాపానికి సూచన అనే విషయాన్ని మనం చూసాం. సో ఇప్పుడు ఆడ మగ గొర్రె పిల్ల, పొటేలు, నాలుగోదేమో భక్ష్యములు, పొంగని భక్ష్యములు. ఐదోది ఏంటనంట 18వ వచనం, అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు గొరిగించుకొని, ఆ వ్రత సంబంధమైన తల వెంట్రుకలు తీసుకొని సమాధాన బలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను. ఇది హోలీ ఫైర్ అని నేను ఇందాక అంటానికి కారణం అది. సమాధాన బలితో పాటు దేవునికి వీటినన్నిటినీ సమర్పించేయటం. 19వ వచనం, మరియు యాజకుడు ఆ పొటేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని యొక్క భక్ష్యమును, పొంగని యొక్క పూరిని తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకొనిన పిమ్మట అతని చేతుల మీద వాటిని ఉంచవలను. ఇది యాజకుడు చేస్తాడు. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడ్డ అర్పణముగా వాటిని అల్లాడింపవలను. అల్లాడింపబడ్డ బోరతోను ప్రతిష్ఠితమైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠమగును. తర్వాత ఆ నాజీరు ద్రాక్షరసము త్రాగవచ్చు. సో టోటల్గా ఇది ప్రాసెస్. దేవునికి అది వేవ్ చేయటం ద్వారా యాజకుడు తాను తీసుకోవాల్సింది తీసుకొని మిగిలిన దాన్ని నాజీరు చేయబడినటువంటి వ్యక్తికి ఇచ్చినప్పుడు, నాజీరు చేయబడిన వ్యక్తి తాను తన కుటుంబం అంతా కూడా దాన్ని భుజించి సంతోషించి ఆ నాజీర్ వ్రతం నుంచి బయటకు వచ్చానంటానికి ద్రాక్ష రసాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రేమండ్ బ్రౌన్ ఏమంటాడంటే బిఎస్టీ సిరీస్ కామెంటరీలో ఇది పబ్లిక్ విట్నెస్ అంటాడు. ఇది ప్రత్యక్షంగా సాక్ష్యం. అందుకనే ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకురావటం జరిగింది. రెండోది, ఇది దేవునికి సమర్పించింది కాబట్టి ఇట్స్ అ కాస్ట్లీ సాక్రిఫైస్. అది చాలా విలువైంది. ఈ మొత్తం వెంట్రుకలన్నీ గొరిగించుకోవటం బట్టి ఇది టోటల్ సరెండర్, దేవునికి పరిపూర్ణ సమర్పణ. గుర్తుపెట్టుకోండి, ఇది నాయకుల్ని తృప్తిపరచడానికి కాదు, పెద్దోళ్ళని తృప్తిపరచడానికి కాదు, దేవుణ్ణి తృప్తిపరచడానికి. ఇది మనం చాలా స్పష్టంగా చూసుకోవాలి. సో ఇక్కడ దాకా ఇది చూసిన తర్వాత 21వ వచనంలో సమరి చూస్తాం. మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాన్ని గూర్చియు విధియు అతడు నాజీర్ అయినందున యెహోవాకు అర్పింపవలసిన దాన్ని గూర్చియు విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీర్ను గూర్చిన విధిని బట్టి ఇది అంతయు చేయవలనని చెప్పుము. ఇది మినిమల్. దీనికంటే వేరువేరుగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ 3 కాకుండా ఇంకా వేరే యాడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అర్థమైంది? సో అది ఈ నాజీర్ వ్రతంలో ఈ మినిమల్ అని చెప్తూ ఉన్నాడు.
ఇది దేవుడు నువ్వు ఇది అందరూ చేయాలి అని చెప్పేది కాదు. కానీ స్వచ్ఛందంగా మనుషులు తనకి దగ్గర అవ్వడానికి దేవుడు కల్పించినటువంటి ఒక చక్కటి అవకాశం. కొత్త నిబంధనలో దీన్ని చాలా సింపుల్గా కాల్ టు డిసైపుల్షిప్కి మనం చూడవచ్చు. ఎవరైనాను నన్ను వెంబడింపగోరినట్లయితే ఇట్స్ వాలంటరీ. నీకు ఇష్టమైతేరా, నన్ను వెంబడించాలనుకుంటే ఇవి కండిషన్స్. నువ్వు సిలువెత్తుకో, నిన్ను ఉపేక్షించుకో, నన్ను వెంబడించు, చాలా స్పష్టంగా. కాబట్టి వీళ్ళు కూడా అంతే, వాళ్ళని ఉపేక్షించుకున్నారు కాబట్టి ఈ తినను, నేను ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళను, నేను తల వెంట్రుకలు అలాగే పెంచుతూ ఉంటాను, ఇది ఉపేక్షించుకోవటం. దేవుడికి తను తాను పూర్తిగా సమర్పించుకోవటం, ఇక ఎంటుకలు సూచన సమర్పణకి. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి ఈ పిలుపునిచ్చారు. ఇఫ్ యు ఆర్ మై డిసైపుల్, యు ఫాలో. ఇఫ్ యు హ్యావ్ బీన్ బోర్న్ అగైన్, యు ఫాలో. వాలంటరీ, బట్ ఆల్ క్రిస్టియన్స్ హ్యావ్ టు గో త్రూ ఇట్. అయితే గుర్తుపెట్టుకోండి, మనం పాత నిబంధనలో నాజీరు చేయబడినటువంటి వ్యక్తుల్లాగా వెంట్రుకలు పెంచుకోవటం, ఇది తినను, ఇది తాగను అని ఈ చిన్న చిన్న విషయాల గురించి కాదు, కానీ పాపం విషయంలో జాగ్రత్త కలిగి ఉండటం. పాపం విషయంలో ఈ లోకపు మలినం నాకు అంటకూడదు. ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనకు సంబంధించినటువంటి అల్టిమేట్ నాజరైట్ అని చెప్పాలి. ఎందుకంటే తండ్రి చిత్తానికి తన్ను తాను పరిపూర్ణంగా సమర్పించేసుకున్నాడు. మనుషులతో ఉన్నాడు, మనుషుల మధ్య ఉన్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు ఆయన. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. కాబట్టి పాత నిబంధనలో ద్రాక్షారసం ముట్టకూడదు అవి ఇంక లేదు. చనిపోయిన వాళ్ళని తాకి వాళ్ళని తిరిగి లేపాడు ఆయన. కాబట్టి అది కూడా వర్తించదు. ఆయన అంతర్గతంగా తండ్రి చిత్తానికి తన్ను తాను సమర్పించుకున్నాడు. యేసుక్రీస్తును పోలి మనం నడుచుకున్న బొద్దులమే ఉన్నాం. నూతన నిబంధనలో నాజీరు చేయబడినటువంటి వ్యక్తులుగా మనం జీవించాలనుకుంటే ఐహికమైనటువంటి సుఖాన్ని క్రీస్తు కోసం విడిచిపెడతానికి ఇష్టపడాలి. వాళ్ళు ఏ విధంగా ద్రాక్షాలు వాటిని వదిలేశారు. తర్వాత మన జీవితం మీద మనం కాదు, దేవునికి పరిపూర్ణమైనటువంటి కంట్రోల్, దేవుణ్ణి నువ్వు నన్ను నడిపించు అని అడగగలిగి ఉండాలి. మూడోది, మనము ఈ పాపపు మలిని నుంచి మనల్ని మనం వేరుపరచుకోవాలి. ఈ మూడు ప్రతి విశ్వాసకి వర్తిస్తున్నట్లు మనం చూస్తాం. ఇక లాస్ట్ భాగానికి వద్దాం. ఆరోనిక్ బెనడిక్షన్. 22వ వచనం. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఈలాగు అనుము, మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను. నాజీరు చేయబట్టం అనేది వ్యక్తిగతమైనటువంటి సమర్పణ. కానీ అహరోను గారి ద్వారా ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదం అందరికీ వర్తించేది. అది పర్సనల్, ఇది కార్పొరేట్. దీన్ని ఆరోనిక్ బెనడిక్షన్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి, ఇది అహరోను రూపొందించింది కాదు, అహరోనికి దేవుడు అందించింది. ఎలన్ రొనాల్డ్ ఏమంటాడంటే, ఇది పాత నిబంధనలో ఉన్న ప్రభువు నేర్పిన ప్రార్థన అంటాడు. యాజకులకి ఏ విధంగా ప్రభువుకి ప్రార్థన చేసి ఇశ్రాయేలుని దీవించాలో నేర్పించాడంట. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని పిలిచి మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలి అని చెప్పాడో ఆశీర్వాదకరమైన జీవితానికి, ఇక్కడ పాత నిబంధనలో అది జరిగిందన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆరోనిక్ బెనడిక్షన్ అయినా, కొత్త నిబంధనలో ఉన్నటువంటి పరలోకపు ప్రార్థన అయినా, గుర్తుపెట్టుకోండి, ఇట్స్ బేసిక్లీ ఫర్ ఎ బ్లెస్సెడ్ లైఫ్. బ్లెస్సెడ్ లైఫ్, ఆశీర్వాదకరమైన జీవితానికి. బ్లెస్సింగ్, ఆశీర్వాదం అనేది దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని కోరిక. అంతేగాని మానవుడు తన కోరికతో బతిములాడి బిచ్చమాడి
అడిగేది కాదు, దేవుడికి ఇవ్వాలని ఉంది. అయితే ఆ ఆశీర్వాదం నువ్వు పొందటానికి ఇవి కండిషన్, షరతులు. దేవుడు మనందరినీ తన కృపతో చేరుకోవాలని, ఆశీర్వదించాలని తన కోరిక. అయితే ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది 6వ అధ్యాయం చివర ఈ బ్లెస్సింగ్స్తో ఎందుకు ఇది ఒక విధంగా ముగిసిందంటే, దీంతో ఒక సైకిల్ పూర్తవుతుంది. ఒక సైకిల్. దేవుడు సిద్ధపాటు అంతా అయిపోయింది. ఇప్పుడు యాక్ట్ ఆఫ్ వర్షిప్తో, ఆరాధన పనులతో, లేకపోతే ఆరాధన హృదయంతో మార్చ్ టువర్డ్స్ ద ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన దేశములకు ప్రయాణం మొదలవటం గార్డెన్ వెన్హామ్ గారు చెప్తారు. సరే, ఇప్పుడు అసలు ఈ ఆరోనిక్ బ్లెస్సింగ్ అంటే చూద్దాం. 24, 25, 26. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఇది ఒక చక్కటి పద్యం. పాత నిబంధనలో ఉన్న పురాతనమైనటువంటి పద్యాలలో ఇది ఒక పద్యం. దీనికి 3 లైన్లు ఉన్నాయి. మనం ఈ 3 లైన్లు కనుక హిబ్రూ భాషలో చూడగలిగితే, గార్డెన్ వెన్హామ్ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ చూసినట్లయితే, మొదటి లైన్లో 3 పదాలు ఉన్నాయి. హిబ్రూ భాషలో 12 అక్షరాలు ఉన్నాయి. మొదటి లైన్కి 3 పదాలు, 12 అక్షరాలు. రెండో లైన్కి 5 పదాలు, 14 అక్షరాలు. మూడో లైన్కి 7 పదాలు, 3, 5, 7. 12 అక్షరాలు, 14 అక్షరాలు, 16 అక్షరాలు. టోటల్గా 15 పదాలు. అయితే ఈ 15లో 3 పదాలు రిపీట్ అయినాయి. ఏంటది? యెహోవా, లార్డ్. ఆ 3 తీసేస్తే 12. ఇవి 12 గోత్రాలకి సూచన అంటాడు గార్డెన్ వెన్హామ్. యాక్చువల్గా గ్రామర్ ప్రకారం యెహోవా అనేది అవసరం లేదు. అయితే ఆ పదాన్ని పెట్టడం ద్వారా చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆశీర్వాదానికి కర్త యెహోవా. అది విషయం. తర్వాత ఈ 3 లైన్లు అమరిక చాలా బాగుంటుందండి. చూడండి ఎలా అంటే, ప్రతి లైన్లో 3 లైన్లు అన్నాను కదా, ఆ లైన్లో కర్త యెహోవా 2 క్రియాపదాలు ఉంటాయి. కర్త యెహోవా 2 క్రియాపదాలు. మొదటి క్రియాపదం నెమ్మదిగా రెండో క్రియాపదంలోకి నడిపించేదిగా ఉంటుంది. ఉదాహరణ చెప్తాను. మొదటి లైన్ ఆశీర్వదించి, ఎవరు? యెహోవా. యెహోవా కాపాడును కాక. ఆశీర్వదించడం ఒక క్రియాపదం, కాపాడటం అనేది రెండో క్రియాపదం. రెండో లైన్లో సన్నిధిని ప్రకాశింపచేసి, ఇది మొదటి క్రియాపదం, ప్రకాశింపచేయటం. కరుణించును గాక, ఇది రెండో క్రియాపదం. మూడో లైన్లో కాంతి ఉదయింపచేసి మొదటి క్రియాపదం. సమాధానము కలుగు చేయను, ఇది రెండో క్రియాపదం. కాబట్టి ఇది ఎలా ఉంటుందనంటే, దేవుని యొక్క చొరవు ఇది మొదటి క్రియాపదం అయితే, దేవుడు చేసేటువంటి పని ఈ రెండో క్రియాపదం. ఆశీర్వదించి, చొరవు, కాపాడటం, ప్రకాశింపచేసి, కరుణించటం, ఉదయింపచేసి, సమాధానం కలిగి చేయటం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది ఓ చక్కటి పద్యం. 24వ వచనంలో దేవుడు ఆశీర్వదించి కాపాడును గాక. ప్రావిజన్, ప్రొటెక్షన్. ఆశీర్వదించడం అంటే పిల్లల్ని ఇవ్వటం అవ్వచ్చు, ఆస్తి అంతస్తులు ఇవ్వటం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, తన సన్నిధి అవ్వచ్చు. ఆశీర్వాదం. రెండోది ఏంటి? ప్రొటెక్షన్, కాపాడును గాక. 25వ వచనంలోకి వచ్చేప్పటికి దేవుడు వెలుగు, ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు నీ వైపు నా వైపు చూసి నవ్వటం అంట, షైన్స్. అది ఆయన చొరవ.
ఆ విధంగా నవ్వటం, ఆయన కనుదృష్టి మన మీద పడటం, అది ఎక్కడికి దారితీస్తుంది? విడుదలకే. విడుదలకి, కరుణ విడుదలకే. ఆ విడుదల శత్రువుల నుంచి కావచ్చు, పాపము నుంచి కావచ్చు, లేకపోతే జబ్బు నుంచి కావచ్చు. ఇది 25వ వచనం. 26వ వచనం వచ్చేప్పటికి దేవుడు తన ముఖ కాంతిని మన మీద చూపించడం. అప్పుడేమవుద్దంట? ఇట్ లీడ్స్ టు పీస్, షాలోమ్. ఇట్ లీడ్స్ టు పీస్. షాలోమ్ అంటే యుద్ధం లేకపోవటం కాదు, గొడవలు లేకపోవటం కాదు, పరిపూర్ణ ఆరోగ్యం, సమాధానం, రక్షణ. ఇది మనం చాలా స్పష్టంగా చూస్తాం. ప్రొటెక్షన్, ప్రావిజన్, పీస్, చాలా స్పష్టంగా ఇవి మనకు కనబడుతుంది. ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి వస్తాయి. అయితే జాగ్రత్త వినండి. ఈ ఆశీర్వాదం నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి అతి ప్రాముఖ్యమైన పాఠం, ఆశీర్వాదం కర్త దేవుడు మాత్రమే. కాబట్టి ఈ ఆశీర్వాదంలో ఉన్నది ఏదైనా సరే దేవుడు కాకుండా ఇంకెక్కడి నుంచైనా పొందడానికి ప్రయత్నం చేస్తే, అది భద్రత కావచ్చు, సమాధానం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకేదైనా, అది దేవత అయిపోద్ది మనకి. ఇంకో మనిషి దగ్గర నుంచి అనుకున్నా కూడా ఆయన్ని మనం దేవుడిగా చేసినట్లు. గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళని గౌరవించాలి, కానీ ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి రావాలి. పెద్దవాళ్ళని గౌరవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులను గౌరవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది మనకున్నటువంటి రూల్. ఆ స్పష్టత మనకు అర్థం అవ్వాలి. బ్లెస్సింగ్స్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు ఎందుకు బ్లెస్ చేస్తాడంటే గ్రేస్ అండ్ మర్సీ, తన కృప, తన కనికరం. దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని కొనుక్కోలేం, మతలబ్బులు చేసి దేవుడి దగ్గర నుంచి పొందలేం. చేయి తిప్పి పొందడం అంటారే, అది జరగదు. దేవుడు ఇస్తాడంతే. అయితే ఈరోజు మనము ఈ ఆరన్స్ బ్లెస్సింగ్ ఏదైతే ఉన్నదో అది యేసుక్రీస్తులో నెరవేరినట్లు మనం చూస్తాం. ఎందుకని? యేసుక్రీస్తు ఈ లోకం అంతటికి కూడా ఆశీర్వాదంగా దేవుడు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇచ్చేటువంటి వాడు. సమాధానము ఆయన ద్వారా ప్రత్యక్షమైంది. హీ గేవ్ పీస్, సమాధానం ఇచ్చాడు. తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. ఆయన మనకు సమాధానమై అన్నాడు. ఈ 3 వచనాలు చూసి మనం ముగించుకుందాం. యోహాను 14:27, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆయన మనకి శాంతినిచ్చేవాడు. రోమా 5:1, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. పీస్ విత్ గాడ్, పీస్ ఫ్రమ్ గాడ్, పీస్ విత్ గాడ్. ఎఫెసీ 2:14, ఆయన మన సమాధానమై ఉండి మీకును అంటే అన్యులు, మాకును అంటే యూదులు, ఎందుకంటే పౌలు గారు రాస్తున్నారు కాబట్టి, ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. శాంతినిచ్చాడు, తండ్రితో సమాధానపరిచాడు. మనం సమాధానంగా జీవించటానికి ఆయన కారకుడయ్యాడు. సో ది ఆరనిక్ బ్లెస్సింగ్ ఆర్ ఎ బెనిడిక్షన్ ఫుల్ఫిల్ అయింది జీసస్ క్రైస్ట్లో. సో జీసస్ క్రైస్ట్లో ఆ బ్లెస్సింగ్ ఫుల్ఫిల్ అయింది. నాజీరు చేయబడినటువంటి వ్యక్తుల్లాగా, క్రీస్తు యొక్క సాక్షులుగా, క్రీస్తు యొక్క అనుచరులుగా, క్రీస్తు యొక్క శిష్యులుగా మన జీవించబద్దులమై ఉన్నాం. సో వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. ఇది పాత నిబంధనలో ఉన్న విషయమైనా కొత్త నిబంధనకి ఎంత చక్కగా ఇమడుతుందో మనం అర్థం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా,
అహరోను ద్వారా, యాజకుల ద్వారా మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మీలో ఏ విధంగా నెరవేరిందో మేము చూస్తున్నాం. మీరు మాకు సమాధానం ఇచ్చే మా సమాధానకర్తవి, తండ్రితో మమ్మల్ని సమాధానపరిచే మధ్యవర్తివి, మా అందరి మధ్యన సమాధానం కలిగి ఉండాలని మా యొక్క గృహానికి అధిపతివి. ఆ సమాధానం మేము అనుభవించాలి, అంగీకరించాలి, మా కుటుంబాలలో, మా సహవాసాల్లో కలిగి ఉండాలి. అయ్యా, నాజీరు చేయబడినటువంటి వ్యక్తుల జీవితం గురించి చూసాం. మేము కూడా నాజీరు చేయబడ్డ వాళ్ళగా జీవించాలి. స్వచ్ఛందంగా, బాహాటంగా, మా యొక్క వృత్తుల్లో, మా యొక్క అనుదిన వ్యవహారాల్లో పాపానికి దూరంగా మీకు మా జీవితాన్ని సమర్పించుకొని మేము జీవించగలిగి ఉండాలి. ఈ 6వ అధ్యాయం నుంచి మీరు మాకు నేర్పించిన ఈ పాఠాలకై మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.